దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన శక్తిగల నామమునకు స్తోత్రం. హల్లెలూయా. శక్తితో బలముతో ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రభు యొక్క మహా గొప్ప కృప వలన మన కర్మేలు సంఘంకు ఈ యొక్క నెల యొక్క ఏప్రిల్ నెల యొక్క చివరి వారంలో ప్రభు యొక్క ప్రేరేపణ ద్వారా మన సంఘ కాపరి పాస్టర్ గారు కృపారావు గారు వాక్య పరిచయం చేయాలని నన్ను కోరగా ఈ సమయం ఇచ్చేందుకై వారికి నాకు హృదయపూర్వక వందనం తెలియవచ్చున్నాను. అదేవిధంగా సిస్టర్ గారు కూడా నాకు హృదయపూర్వక వందనం తెలియవచ్చున్నాను. అదేవిధంగా మీరు మీ యొక్క అమూల్యమైన సమయం దేవుడికి ఇచ్చి ఈ యొక్క ప్రార్థనా మందిరము చేరుకొని కూర్చున్న మీకు నా యొక్క హృదయపూర్వక వందనం తెలియవచ్చున్నాను. ఈరోజు నిజంగా దేవుడు ఆయన ఆత్మ దేవుడు. నేను ఒక పాటను పాడాలనుకుంటే ఆ పాటను మన పాస్టర్ గారు అయితే నన్ను ఎంతగానో ప్రేమించండి. నా పాట ఉద్దేశం దేవునికి స్తోత్రం. మహిమ కలుగునాక, డబుల్ మహిమ దేవునికి కలుగునాక. అయితే ఇక్కడ చూస్తుంటే ప్రియులారా, పోయిన వారం నేను రాలేకపోయాను, కొన్ని పని వలన రాలేకపోయాను. ఆ వారం అంతా సంథింగ్ ఐ వాజ్ మిస్సింగ్. నేను ఏదో మిస్సింగ్ అయ్యాను. అది ఫీలింగ్ అనేది. మళ్ళీ ఎప్పుడు శుక్రవారం నేను ప్రభు సంఘం రావాలని నన్ను పరిశుద్ధాత్మను ప్రేరేపించాడు. అయితే నాకు వాక్యము ఉంటుందా నాకు తెలియదు. పాస్టర్ గారు నాకు ఇచ్చినందుకు నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఈ పోయిన వారం అంతా, ఈ నెలంతా దేవుడు మనను కృప చూపాడు. ప్రతి ఒక్కరి పట్ల కృప చూపాడు. మొట్టమొదటి ఆరోగ్యం, మొట్టమొదటిగా రెండవది పిల్లల గురించి, మూడవది నీ అభివృద్ధి గురించి, నాలుగవది నువ్వు అనుకున్న దాన్ని అమలుపరచడము, విజయవంతం చేయడము. ప్రభువుకే మహిమ కలుగుగాక. అయితే మన ఉద్దేశం ఆయన సఫలపరుచున్నాడు. అందుకే ఆయన మన వందనములు చెల్లించుకుందాం ప్రియులారా. అన్ని విషయంలో వందనములు, వందనములు, స్తోత్రములు, వందనములు అందరం పాడదాము. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మహోన్నతుడు మా తండ్రి, పరిశుద్ధ రాజ్యానికి వేవేల వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ యొక్క శుక్రవారం రోజున తండ్రి నీ బిడ్డలను మమ్మల్ని అందరి ప్రభువా ఏర్పరచుకొని నాయన నీ యొక్క పాద సన్నిధికి జతపరిచిన దేవా, సమకూర్చిన దేవా నీకు వందనములు తండ్రి. సర్వ హృదయములు కలిగిన తండ్రి నీకు వందనములు. ఈ సమయంలో పరిశుద్ధాత్మను మేము ఆహ్వానించుకుంటున్నాము. ప్రతి హృదయము దర్శించు రాజా. బండ లాంటి హృదయం యేసు నామములో కరిగిపోనుగాక. ప్రభువా తండ్రి, అది బద్దలవునుగాక. నీ వాక్యము తండ్రి వారి హృదయంలో నింపబడునుగాక. నీ మాటతో మీరు పలకరింపబోతున్న వందనములు తండ్రి. నువ్వు ఆదరణ కర్తవు దేవా. దుఃఖంలో ఉన్నవారిని ఆదరించే దేవుడు తండ్రి. అవసరం ఉన్నవారిని అక్కడకు తీర్చే దేవుడు తండ్రి. నువ్వు ఉన్నవాడైనా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ మాటతో అభిషేకించమని, నీ కృపతో నింపుమని, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి మ్రొక్కి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషములు గట్టిగా చప్పట్లు కొట్టి గణపరిచిన దేవుడికి మహిమ, మహిమ, మహిమ. చప్పట్లు కొట్టి గణపరిచిన మహిమ, మహిమ. ప్రియమైన సంగమా, ప్రభుతో అడిగినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మను సెలవించారంటే ఈ రోజు మన వాక్యం విషయము ఏమీ కొద్దువా లేదు. ఏంటంటే ఏమీ ఒకసారి ఈ వైపు ఉన్న వారు ఈ శిష్యుకు చెప్పండి ఏమీ కొద్దువా లేదని, ఈ బ్రదర్కు చెప్పండి ఏమీ కొద్దువా లేదని వినబడలేదు. సరే, ఒకసారి అందరూ యేసు నామములో
అందరూ యేసు నామములో ఏమీయు కొదవలేదు, ఏమీయు కొదవలేదు. ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత ఏమీ కొదవలేదని చెప్పకపోవడం అంటే ప్రభువు ఆశ్చర్యపడిపోతున్నాను. మన సంఘం ఎదుగుతున్నది, మెంబర్స్ ఎదుగుతున్నారు, వాయిస్ తక్కువ అయిపోతున్నది. హల్లెలూయా తక్కువ అయిపోతున్నది, చప్పట్లు కూడా తక్కువ అయిపోతుంది. చప్పగా ఉన్నది ఏంటంటే ఉప్పు వేయండి. మనం ఉప్పు సారం కలిగిన వారము, ప్రతి జీవితము సారము. మిమ్మల్ని దేవుడు జీవించాడు. ప్రభువు సమాజంలో, మీ ఊర్లో, సంఘంలో అమ్మ పరాణమ్మ పేరు పెట్టిందంటే చూడండి చూడండి సారం కలిగింది. నిస్సారంగా ఎలా మీరు ఇక్కడ దేవుడి సంఘంలో ఉంటున్నారు? ప్రభు మీ సారం చూడాలని ఆశపడుతున్నాడు. బలంతో ఆరాధించండి, శక్తితో చప్పట్లు కొట్టండి. అప్పుడే నీ కొరకు దాచించిన మరుగైన ధననిధుల ద్వారములు యేసు నామములో తెరవబడుగాక. ధననిధి సరే ఆమె అంటారు, కానీ అందరూ ఆరాధన సిద్ధపడి సిద్ధపడి ప్రభువుకు స్తోత్రములు. అయితే ప్రియులారా, ఏమీ కొదువ లేదు అని వాక్యము చెప్తున్నారు. నా కొడుకు ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లి ఏమంటది, ఏమీ కొదువ లేదు దేవుని దేవన్న. అంటే నా కుమారుడు అమెరికా వెళ్ళిన తర్వాత నాకు ఏమి ఇంత కూడా కొదవలేదు. ఏమంటే ఎట్లా అంటే ఇంత కూడా కొదవలేదు, అంటే ఫుల్ నింపబడి ఉన్నాను అని చెప్తున్నారు. ఏమండి నాకు పెద్ద కొడలు అంటే ఏమో కానీ ఈ అత్తమ్మ చెప్తూ చూడండి, నాకు పెద్ద కొడలు అంటే ఏమో కానీ చిన్న కొడలు వచ్చి నుంచి ఇవాళ ఏమీ కొదవలేదు. భేదాలు చేస్తారు చూడండి, అలాగే కొడలు కూడా ఉన్నారు. అయితే పిల్లారా, ఏమి కొదవలేదని దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. క్రీస్తును నీవు ఒప్పుకున్న నీ బిడ్డ, నీవు క్రీస్తుకు బిడ్డమైన నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమీ కొదవలేదని. సహోదరులు పేరు మర్చిపోయాను, సత్యములు, ఇద్దరు సత్యములు, వెంకటేశ్వరులు ఇక్కడికి వచ్చి వారికి ఏం చెప్పాలి? యేసు నామములో ఏమీ కొదవలేదు. ఎందుకంటే ఇది ఏ దేశం అండి? పాలు తేనెలు ప్రవహించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు కాబట్టి. అయితే మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించినాడు. కానీ మనము చూడక, వాటిని జ్ఞాపకం చేసుకోనక ఏమీ కొదవలేదని మనం చెప్పలేకపోతున్నాం ప్రియులారా. అందుకే దేవుడు ఈ రోజున మీరు ఏమీ కొదవలేదని చెప్పాలని దేవుడు కోరుచున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం ప్రియులారా. 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఈ లోకంలో భక్తులు ఎందరో ఉన్నారు, ఎన్నో విధములుగా ఉన్నారు. ఏమండి, నేను దాన్ని ప్రత్యేకించి పేరు పెట్టను కానీ ఈ యొక్క లోకంలో ఆయనకు భక్తులమై ఉండవలసింది పోయి కొందరు కోతికి భక్తులు అవుతున్నారు, కొందరు ఏనుగులకు భక్తులు అవుతున్నారు, కొందరు నీటి చేపలు తీసుకొని దానిలో భక్తులు అయిపోతున్నారు. ఏమయ్యా, ఒక ఊర్లో నేను తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఒక సహోదరి వచ్చి అక్కడ పెద్ద విగ్రహం ఉన్నది, కోతి విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి వచ్చిందంటే ఆమె టెంకాయ పూలమ అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మోకి చేసి ఏంటంటే ఆమె అక్కడ ఉన్నప్పుడు నేను అడిగినాను, సిస్టర్ నువ్వు ఏం అక్కడ అడిగావు ఏంటి అని అడుగుతుందంటే, ఏమని ఏం లేదయ్యా, నాకు గర్భఫలం లేదు కాబట్టి ఏంటంటే నేను గర్భఫలం అడిగాను. మంచిది పాపం, ఆమెకు తెలియదు. అయితే నేను అడిగానంటే ఎలాగ గర్భఫలం అడిగావు, ఏ విధంగా ఉండని, మరి అక్కడ నువ్వు ఏం పేరు పెట్టి పిలుస్తున్నావు? నాకు నీలాగే నా కొడుకు పుట్టకపోతే నీలాగే సోలిపోయాను మొక్కుతున్నావా, లేక నీలాగే ఒక కోతికి తోక ఉన్నదని తోక ఉన్నదని మొక్కుతున్నావా? ఏమండి, అయితే ఇక్కడ చూస్తున్న ప్రియులారా, భక్తులు ఈ లోకంలో ఉన్న వాటికి భక్తులు అవుతున్నారు. బలహీనులై పడిపోయి నిజ దేవుని ఎరగకుండా, సర్వ సృష్టికర్త దేవుని ఎరగకుండా వాళ్ళు భక్తులైపోతున్నారు. కానీ ఇక్కడ బైబిల్ వాక్యం ఏం చెప్తున్నదంటే ప్రియులారా, చదవాలన్నా స్టార్ట్. యెహోవా భక్తులారా, ఇక్కడ ఏమంటారు? కీర్తనకారుడు దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా భక్తులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాకు భక్తులైన వారు దీవించబడును గాక. మీరు సామాన్యుల భక్తులు కాదు. సహోదరి, నువ్వు భక్తురాలు. ఓ సహోదరుడా, నువ్వు భక్తుడవు. అది ఎవరి భక్తుడవు? ఈ లోకానికి చంద్ర విషయాలు భక్తులు కాదు, యెహోవా భక్తులారా. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతండి. నీకు పెట్టిన పేరు బట్టి ప్రభు పిలిచి ఆయన భక్తులుగా చేసుకుంటున్నాడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన దేవుడుట భయము. మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుని ఒప్పుకున్న ప్రభువు, యేసు ప్రభువు ఒప్పుకున్న వారు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, నిత్యము ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో నడుచుకోవాలి. అన్ని విధాలుగా భయముతో భక్తితో, భయము కలిగి భక్తి కలగాలి.
నీ యందు భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఆయన భక్తులుగా మారిపోతున్నావు. దేవుడే నీ యొక్క భయం ఆయన శివుడు. భయం కలిగిన వారు ఆ యొక్క భయం కలిగిన వారు దేవుడి శక్తి పొందుకుంటారు పిల్లరా. భయం కలిగిన వారు నానా విధములుగా అనగా వారు హెచ్చింపబడతారు. భయం కలిగిన వారు విమోచింపబడతారు. భయం కలిగిన వారి అవసరతలు అక్కరలు దేవుడు ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ చేస్తుంటాడు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, భయభక్తులు ఉంచుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం పరిశీలించుకుందాము. దేవుడు ప్రక్కవారి వైపు చూడకండి. ఆయన ఎవరో ఇలాంటి వాడు అనవసరం, ఈమె ఎవరో ఇలాంటి వాడు అవసరము. నా భక్తి ప్రభు ఎవరో భక్తుడైన నేను, భక్తుడైన నేను, నా భక్తి ప్రభుతో ఎంతగా ఉన్నది. అందుకే ఏమంటున్నాడంటే భయభక్తులు ఉంచు, నీ భక్తి ఉంచుము, భయముతో భక్తి ఉంచుము అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. ఒకసారి చూద్దాము. యోనా చూడండి, యోనా 1:9. యోనా 1:9 చదవాలి. గట్టిగా, నేను హెబ్రీయుడను, మరి నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తయై, సముద్రమునకు భూమికి సృష్టికర్తయై, ఆకాశమందు దేవుడై ఉన్న, ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. యెహోవాయందు నేను భయభక్తులు గలవాడన్నాను. యోనా, ప్రవక్త అయిన యోనా అంటున్నాడండి. ఏమనండి? యోనాకు చెప్పారు, నీవు వెళ్ళి నినెవె పట్టణమునకు దాని యొక్క దుర్గతి సాటించుకొని చెప్పినప్పుడు ఆయన దేవుని మాట వినకుండా ఆయన పడవకు కేవు ఇచ్చిందంటే వేరే ఆయనకి ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు అక్కడ తుఫాను చెలరిగినప్పుడు ఈయన పడవ యొక్క దిగువ భాగం పడుకున్నప్పుడు అది తర్షీషు పట్టణం పోయి ఆ పడవలో దిగువ పడుకున్నప్పుడు అక్కడి ఓడ నావికులు వచ్చిందంటే అందరం మరణకాలంలో ఉన్నాము, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాము, తుఫాను చెలరేగుతుంది, ఓడ బద్దలుగా పోతున్నది. ఓ నిద్రపోతా ఒక ప్రవక్తకు ఆయనకు అక్కడ ఉన్న నావికులు అంటున్నారు, నీవు నిద్రపోతా అంటున్నాడు. అయితే నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏది ఉద్యోగం ఏంటి, నువ్వు ఏం చేస్తావు, ఎవరు చెప్పు అని చెప్తేందంటే అప్పుడు ఏమంటున్నాడు, చదవాలి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు, ఒక్క నిమిషం నేను తీసేస్తున్నా. తాను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను గనుక, నేను హెబ్రీయుడను. ఈ హెబ్రీయుడు అనే వారు ఏంటంటే కేవలం సృష్టికర్త దేవుడికి తలమస్తారు ప్రియరా, పైన దేవుడికి తలమస్తుంటారు. ఈ లోకంలో దేని కాదు. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తయై ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవాయందు, ఎవరైందండి? యెహోవాయందు నేను భయభక్తులు గలవాడై ఉన్నాను. దేవునికి మహిమ. యోనా సముద్రముకు భూమికి సృష్టికర్త దేవుడికి, ఆకాశమందు యెహోవాకు భయభక్తులు గలవాడు ఉన్నట్టు కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ఏది, యెహోవా భక్తులారా. చూడండి, యోనా భయభక్తులని చెప్తుండగా యెహోవా భక్తులారా అంటున్నాడు. ఇది ఇక్కడ చూస్తుంటే ఆయన యందు చదవాలి. అది 34. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ, ప్రతి ఒక్కరు ఇచ్చామని చెప్పారు, ఏమీ కొదవలేదు. ఏమీ కొదవాలంటే నేను నా ఇష్టపూర్వకంగా చెప్పని చెప్పలేదు పిల్లరా. దేవుని వాక్యం మీతో మాట్లాడి చెప్తున్నది. దేవుని యొక్క బలమైనది, శక్తి గలది, ఆశీర్వాదకరమైన వాక్యము నిన్ను ఆశీర్వదించి నీ నోట చెప్పు అంటున్నది. ఏమంటున్నారంటే ఆయన భయభక్తులు, మొట్టమొదటి ఆయన భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితులు ఉన్నావు, సమస్తం ఎరిగిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తుంటే అదే 33:13 అంటున్నాడు, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని, తన బిడ్డలైన వారిని కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, ప్రతి ఒక్కరిని దృష్టించున్నాడు. నీవేమై ఉన్నావు, ఏ స్థితిలో, పేదరికంలో, బాధల్లో, అప్పులలో, కష్టాల్లో, చేస్తున్న బిజినెస్ లో నష్టపోయి అయితేనంటే ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు, ఆయన చూస్తున్నట్టు కదా. అందుకే కీర్తనకారుడు ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడిని స్తుతించేవాడు. ఆయన గొర్రెల కాపాడినప్పుడు, ఈ యొక్క వాక్యం నాకు ఎప్పుడు కూడా హృదయంలో రాయబడినది, ఆయన గొర్రెల కాపాడినప్పుడు ఎప్పుడు కూడా దేవుడిని ఆయన సితారా తీసుకొని స్తుతించేవాడు. ఏమని స్తుతించేవాడు? యెహోవా నా కాపరి. మొట్టమొదటిగా కాపరిగా చేసుకుంటున్నాడు. ఈజ్ మై వాచ్మెన్. మన వాచ్మెన్ అంతా చూడండి, కాపరిగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, ఆయన గొర్రెల కాపరి నుండి ఎక్కడికి ఆలోచిస్తుంది, ఎక్కడ చూస్తాడు, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. ప్రభు అందుకే లేమి కలగదు, లేమి కలగదు, లేమి కలగదు. ఇదిగో నీకు లేమి లేకుండా చేస్తున్నావు, నువ్వు రాజు మహారాజు అయిపోయావని చేశాడు కూడా.
అందుకే ఇక్కడ మనం అనవలసిందంటే ఏమీ కొదువాలేదు, ఏమీ కొదువాలేదు. ఎవరి దేవుడు దీవించాడు చదువుతాము. దానియేలు 6:23 చూడండి. దానియేలు 6:23 ఎలా దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఏ విధంగా ఉంటుంది? 23 రాజు ఇంద్రుని గురించి అది సంతోషపడుతున్నాయి. దానియేలు పట్ల రాజు సంతోషపడుతున్నాయి. దానియేలును గుర నుండి ఆగ్నేయంగా వనరోజులు దానియేలు బయటకు తీసిరి. చూడండి, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ప్రియమైన సంగమా, దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తట్టు పిడికిలు తెరిచి. అయితే అందరూ అనుకుంటారు ఏంటంటే దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తే, ప్రతిరోజు 3 మార్లు ప్రార్థన చేస్తే ఆయన గొప్పగా జీవించాడని. కానీ ఇక్కడ ఏముంటుందంటే అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి హాని మొట్టమొదట విశ్వాసి అయినప్పుడంటే నిన్ను హాని పొందాలని సాతాను పక్కనే నిల్చొని ఉంటాడు. నిన్ను ఏ విధంగా పడద్రోయాలి, విశ్వాసం నుండి ఏ విధంగా నీవు నష్టపరచాలని చూస్తున్నాడు. అయితే పిల్లరా, దానియేలుకు సింహము నోరు తెరవబడి ఉన్నాయి. సింహం నోట పడవలసిన ఆయన, మరణం కావలసిన ఆయన చూడండి దేవుని యందు భయభక్తి గలవాడిన వాడై ఉన్నప్పుడు నా దేవుడు ఎందుకు కాపాడతాడు, రక్షిస్తాడు అన్నప్పుడు సింహపు నోరు యేసు నామమున మూయబడెను. ఆయన మరణం నుండి జీవంలోకి దాటిన ప్రియులారా చూడండి. అయితే ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తున్నది దానియేలు దేవుని యందు భక్తి గలవాడైనందున అని చెప్తున్న ప్రియులారా. ఏమైనా సంగమా, మన కర్మేలు సంఘములో మనం వచ్చి ఉన్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధనలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము నడిపింపబడుతున్నాము, శక్తితో కమ్మబడుతున్నాము. అయితే దేవుని యందు భయముతో భక్తితో ఆయన వైపు చూచి ఆయనను మనం ఆస్వాదించాలి, ఆయనను పొందుకోవాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. యోనా చెప్పాడు, ఆయన సముద్రము భూమి ఆకాశం సృష్టించిన వాడని చెప్పాడు. అవును, అంత గొప్ప దేవుణ్ణి మనం రక్షకుడు చేసుకున్నాం. అంత గొప్ప దేవుణ్ణి మనము ఆయన బిడ్డలై ఉన్నాము. అయితే అలాంటి దేవునికి మనము భయపడకూడదా? భయపడవలసిందిగా భక్తితో అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ఒకసారి 2వ రాజులు 4వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాము. అంతటా ప్రవక్తల శిష్యులు ఒకరి భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిన అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకే తెలుసు. అయితే చూడండి పిల్లరా, ఇక్కడ ఎలీషా యొక్క అసిస్టెంట్ గా ప్రవక్తలలో ఆయన ఉండి ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయనకు 2 కుమారులు, ఆమె విధవరాలైంది. ఆ విధవరాలు భర్త చనిపోయిన తర్వాత అంటే అప్పుల భారము మోయని అప్పుల భారమైనాయి. ఆ అప్పుల భారం వలన ఆ 2 కుమారులు, ఆయనకు 2 కుమారులు ఉంటే ఆ 2 కుమారులు వచ్చి వారిని బానిసగా తీసుకెళ్లాలని, దాసత్వంలో తీసుకెళ్ళి వచ్చిన పిల్లరా దేవుని వాక్యము మన నిర్గమకాండం చూసినట్టయితే మన యొక్క ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వారు దాసులు ఉన్నప్పుడు వారి యొక్క వెట్టి చాకిరి, వారి యొక్క కష్టములు, వారి యొక్క బాధలు దేవుడు సూచన, వారి కన్నీరు దేవుడు సూచన. అంత దాసత్వం ఉంటుంది. ఆ దాసత్వం ఏంటంటే చచ్చిపోవడానికి కూడా ఇష్టం అనుకో, అంత కష్టము. రాత్రి పగలు పనిచేయించడము, కడుపుకు సరిగా అన్నం పెట్టలేకపోవడము, నానా విధంగా. అయితే ఆ తల్లి గమనించి ఆమె ఒక నిర్ణయం తీసుకున్నది, ఈ యొక్క అప్పుల బాధ ఇటు మరణం తీస్తుంది, నా కుమారులు వాళ్ళు తీసుకెళ్తే నా కుమారులు నశించిపోతారు, నా కుమారులకు బ్రతుకులేదని ఆమె ఏమి చేసిందంటే చదువులు కదా, నా 2 కుమారులు అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని మీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని కోటకు వచ్చి ఎలీషాకు మొరపెట్టగా ఆమె ఏం చేసిన డైరెక్ట్ సర్వశక్తి గల దేవుని ప్రవక్త దగ్గరకు ఆమె వచ్చింది. అక్కడికి వెళ్ళి నేను ఒక సేవ అడుగుతాను, అప్పులు చేసుకుంటాను, ఈ అప్పులు తీరుస్తాను, అయ్యా నీకు దండం పెడతాను, ఆ కుమారుని తీసుకోపోగాని ఆమె అక్కడ విడిగడలాడక ఆమె చక్కగా సృష్టికర్త దేవుని యొక్క ప్రవక్త దగ్గర వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చింది. ఆ వచ్చి ఎలీషా నా వలన నీకేమి కావాలి? అప్పుడు ఎలీషా అంటున్నాడు, నా వలన నీకేమి కావాలి?
దేవుడి దగ్గరికి వచ్చిన వారిని ఈ రోజు తన బిడ్డల మీతో అడుగుతున్నాడు, నా వల్ల నీకు ఏమి కావాలి? ఇది నా మాట కాదు ప్రియులారా, దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నా వలన నీకు ఏమి కావాలని. ఇదిగో నేను ఆల్రెడీ ఏంటంటే నా చింతకు తీసుకొని వచ్చాను, నా దేశంలోకు నా రాజ్యంలోకు నీవు కోరిన నీవు చేసిన ప్రార్థనను బట్టి ఇశ్రాయేలును తీసుకొని వచ్చాను. నేను దీవించాను, సమర్థన చేశాను. ఇంకనూ నీవు ఆపదలో ఉన్నావా? ఇంకనూ లోతైన బాధల్లో ఉన్నావా? ఇంకనూ అప్పుల బాధల్లో ఉన్నావా? దేవుని సన్నిధికి వచ్చిన నా ప్రియమైన కుమారి, నా ప్రియమైన కుమారుడా, దేవుడు మాట్లాడుతున్నాడు, నా వలన నీకు ఏమి కావాలను అడగండి. నేను ఉన్నవాడని దేవుడు శ్రమిస్తున్నాడు. నీ దమ్ము ఉంటే అడగడానికి, దమ్ము ఉంటే పొందుకోవడానికి, దమ్ము ఉంటే అడగండి, నేను దయచేస్తాను అంటున్నాడు. ఏ విధంగా అడగను? అమ్మా, దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఎలాంటిదంటే, ప్రభువా నాయన నా బాధలు ఇప్పున్నాయి, నాయన ఇగో 10 లక్షల అప్పు ఉన్నది, ఎట్లా చేస్తానో, నేను ఉంటానో పోతానో అని కాదు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన విశ్వాసమైన ప్రార్థన ప్రియులారా. దేవుడికి ఇష్టమైంది, తండ్రి ఎరిగి ఉన్నవాడా, నేను చేసిన ఈ యొక్క అప్పు, నా భర్త చేసిన ఈ యొక్క అప్పు నువ్వు ఎరిగి ఉన్నావు, నువ్వు ఉన్నవాడవని నేను విన్నాను. వాక్యం చెప్తున్నది, మా పాస్టర్ చెప్పారు, నువ్వు ఉన్నవాడవని నేను విన్నావు. దీన్ని తొలగించడానికి నీ ఒక మాట చాలు ప్రభువా, నీ ఒక మాట చాలు అని విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన విశ్వాసంతో అడిగిన బిడ్డలను సంతోషపడతాడు. అప్పుడే ఆయన ఆమెన్ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవేమనుకుంటావో, నీకు మార్గం ప్రారంభం చేయడానికి ఒక షాపు, లేక అప్లై చేయడానికి ఒక కంపెనీ, లేక పోవడానికి పాస్పోర్ట్, ఆ విధంగా దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుగురా. అయితే ఇక్కడ ఎలీషా, నా వలన నీకేమి కావాలనా? నీ ఇంటిలో ఏమి ఉన్నదో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అది నాకు తెలియజెప్పను. నువ్వు ఎక్కడికో వెతకవలసిన అవసరం లేదు. నీ దగ్గర పెట్టుకొని ఎక్కడికో వెతకవలసిన, కానీ నువ్వు ఎవరిని అడగవలసిందో వారిని అడుగుతలేవు. నీ ఇంటిలో ఏముందో తెలియజెప్పము. అందుకామె దాసురాలైన నా ఇంటిలో, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఉన్నది, నూనె కుండ ఒకటి ఉన్నది. అవ్వా నీ దాసులను, దేవా నీ దాసులను, నా ఇంటిలో ఏమీ లేదు, కేవలం ఇది ఒకటి మాత్రమే ఉన్నది, నూనె కుండ మాత్రమే ఉన్నది. ఆ నూనె కుండలో కూడా ఏమో ప్రభా కొంచెము నూనె ఉండొచ్చు అని. ఆ విధంగా అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద నుండి నీ ఇరుగు పొరుగు వారి వద్ద నుండి దొరకగలిగిన బట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకోను. అప్పుడు నీవు బయటికి పోయి, ఏమంటే దేవుడు చెప్పే మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా, దేవుడు ప్రవక్త చెప్తున్న మాటలు ఆమె జాగ్రత్తగా వింటున్నది. నీవు బయటకి పోయి నేను చెప్పేది చేయాలండి. దేవుడు చెప్తున్నాడు, చేయమన్నది చెయ్యి, వద్దన్నది వద్దు, ఆగుమన్నప్పుడు ఆగు, నడుమన్నప్పుడు నడువు అని దేవుడి మాటకు లోబడ్డామండి. దేవుడిని అడుగుతావు, వద్దంటే అది చేస్తాము, పొందుకోలేము. దేవుడు ఇది చేయమంటే అది మనం చేయడం లేదు, పొందుకోము. ఆనాటి సమయంలో మళ్ళా తిరిగిందంటే, దేవా నువ్వు నా వైపు చూస్తలేవా, నా బాధ చూస్తలేవా, నీకు కనిపిస్తలేనా, ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆశ్రమమా. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమెతో ఏమన్నాడు, నీవు వెళ్ళి లోపలికి వెళ్ళి నీవు నీ కుమారులు మాత్రమే. ఈ ప్రార్థన చేసేది నీ కుటుంబం కొరకు, నీ పిల్లలు బానిస నుంచి తప్పించబడాలంటున్నావు కదా, నీవు నీ కుమారులు లోపలికి వెళ్ళి తలుపు వేసి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు యేసుప్రభువు చెప్పాడు, లోపలికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్యమందున తండ్రిని చూస్తున్నాడు, నీవు చెప్పాలని అక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేయగలవు. అది ఇక్కడ నీవు తలుపు వేసి, నీ కుమారులు, ఇద్దరు కుమారులు నీవు తలుపు వేసి, ఆమె అతని ఎద్దు నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఖాళీ పాత్రలు తీసుకొచ్చారు. వారి విశ్వాసం అని నేను అడిగాను, ఇంతకు చెప్పాను, విశ్వాసంతో మీరు ప్రార్థించి అడగండి. ఆ పాత్రలు నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాడు. వాడు ఏం చెప్పాడండి? లేవు, అయిపోయాయి, లేవు. దేవుడు ఎప్పుడైతే దీవిస్తాడో అందుకే సమృద్ధిగా లెక్కింప సత్యం వారి దీవెనడు. ఏమైనా సంగమా, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన పాసనికి వచ్చి నీ యొక్క సమస్య చెప్తున్నప్పుడు ఏంటంటే ఆయన చెప్పినది చేయండి. ఆయన చెప్పినది ఈమె ఎక్కడికి వచ్చిందండి? దేవుని యొక్క సేవకు దగ్గరికి వచ్చింది. మనం ఎక్కడికి రావాలి? మనము దేవుని యొక్క ఆలయంకు రావాలి. కర్మేలు సంఘము ప్రభు ద్వారా ఏర్పరచబడి
నేను ఇంతకుముందు చెప్పాను, కర్మేలు సంఘం అంటే ఫలించు తోట, దాని అర్థం ఫలించు తోట అని. ఎవరైతే కర్మేలు సంఘంలో అడుగు పెడుతారో వారు యేసు నామములో ఫలించుదురు గాక, వారు నీరు పట్టిన తోట వలె మారుదురు గాక. సంఘములు ఎన్నో ఉన్నాయండి. అది దేవుడు మాట్లాడే ఆయన మాటలు పట్టుకోనండి. అయితే నీవు ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళిన విధంగా ప్రతి శుక్రవారము దేవుడి సన్నిధికి సమయం వృధా చేయక నీవు దేవుడి సన్నిధికి రా, వచ్చి ఆయన చెప్పు మాటలు పట్టుకొని ఆ యొక్క ఖాళీ పాత్రలో నీవు నూనె పోయము, ఆ యొక్క కలిగిన నూనె పోయము, అవన్నీ నింపబడను, అన్ని నింపబడను. ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, ఎందుకంటే దేవుడి మాట, దేవుడి మాట. అయితే నింపబడిన తరువాత ఇంకా పాత్రలు ఉన్నాయంటే ఏమన్నారు? లేవు. దానికి సరిపోనంత వారు ఎంత తెచ్చుకున్నారు, వారంతా నింపబడ్డారు. వారు ఎంత అడిగారు, ఎంత పొందుకున్నారు. చదువు. అంతలో నూనె నిలిచిపోయి, అంతలో నూనె నిలిచిపోయి, లేవు అన్నప్పుడు నిలిచిపోయి, లేకపోతే ఇంకా పాత్రలు ఇంకా నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ సమస్యలకు సొల్యూషన్ ఉన్నది, నీ యొక్క అవసరాలకు దేవుడు ఆ యొక్క అవసరం తీర్చబోతున్నాడు. అయితే నీకు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన అడుగుము, ఆయన దయచేవాడు. చదవమా. ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంట్లో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పుడు. దేవుడు వాక్యం దీవించుగాక. అది ఇక్కడ చూడండి, దైవజనుడి దగ్గర మళ్ళీ తిరిగి వచ్చింది. చాలా మటుకు చూశాము ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన తరువాత దేవుడి సన్నిధికి తిరిగి వచ్చారు చాలా తక్కువ మంది అండి. యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు 10 మంది కుష్ఠరోగులు ప్రభు స్వస్థత పొందుకోని చెప్పినప్పుడు వారు తిరిగి వెళ్తుండగా అందరు స్వస్థత పొందుకున్నా కానీ తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఎంతమంది అండి? ఒకడే, సమరయుడు ఒకడే వచ్చి దేవుడికి ఏంటంటే కృతజ్ఞత చెల్లించారు. ప్రభువా, నా కుష్టము తొలగించినందుకు నీకు వందనములు. నన్ను శుద్ధీకరించి సమాజంలో పాలెంలో వెళ్ళడానికి నా యొక్క గృహంలో నా యొక్క భార్యతో ఆ యొక్క ఏది మంచము కూటికి దానికి దూరం చేసిన నా పరిస్థితిని తొలగించి నా పిల్లలతో కలిసి చేసినందుకు నీకు వందనమని ఒక్కరికి దేవునికి వందనములు కృతజ్ఞత చెల్లించదు. ప్రేమ సంగమా, దేవుడు మనను నీవు అనుకున్న ప్రకారం కంటే అనేక విధంగా దీవించినప్పుడు నీవు తిరిగి ప్రభువుతో వస్తున్నావా? అది ఇక్కడ చూసి మళ్ళీ ఆమె ప్రవక్తకు వచ్చినప్పుడు ఏమంటారు? ఆమె దైవజనుడితో వచ్చి సంగతి అంత సంగతి చెప్పింది. చెప్పిన తర్వాత నీవు పోయి దైవజనుడు నీవు పోయి ఆ నూనె ఏం చేయాలి, ఏ విధంగా వెచ్చించుకోవాలి? నువ్వు బ్యాంక్ వేసుకుంటావా? మనతో ప్రభు మాట్లాడుతున్నావు. ఇజ్రాయెల్ దేశం వచ్చినావు, అప్పులను తీర్చబడ్డాయి. నువ్వు భూమిని కొనుక్కుంటావా? నీకు మంచి బంగ్లా కట్టుకుంటావా? నువ్వు బ్యాంక్ వేసుకుంటావా? లేక ఇతరులకు సాయం చేస్తావా? ఆయన దేవుడు సెలవిస్తుంటాడు ఏంటంటే ఆర్థిక దివసం నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి. ఎందుకు దేవుడు ఉంది అమ్మ? నీ యొక్క అప్పుల నుంచి వారిద్దరు కుమారులు బానిస నుంచి ఆ స్లేవర్ నుంచి తప్పించి నీ అప్పు తీర్చేసి అప్పు తీర్చుకో. దాంతో మిగిలిన దానితో నీవును నీ పిల్లలను, భర్త చనిపోయాడు, కంగారు పడుతుంది, నా బ్రతికేందో, ఆమె ఆధారపడ్డ పిల్లలేమో బానిసతో పోతున్నట్టే కంగారు పడుతుంది. ఏమంటుంటే నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమె చెప్పాను. ఆయన ఆశీర్వదించున్నాడు. నీవును నీ పిల్లలను నీ కుటుంబం అంతయు బ్రతుకుడి. దేవుని యొక్క ఆశీర్వదించబోయి పిల్లరా. అందుకే ప్రభు అంటున్నాడు, ఏలియు పొద్దుగా ఎప్పుడు చెప్పండి, యేసు నామములో చెప్పండి, యేసు నామములో నాకు నా కుటుంబమునకు ఏమీ కొదవలేదు, ఏమీ లేమి లేదు. యేసు నామములో దీవించబడును గాక. ఇటు వాక్యము మన సంఘం కర్మేలు సంఘం వచ్చిన ప్రతి బిడ్డ పట్ల క్రీస్తు యేసు నామములో దీవించబడును గాక. ప్రార్థించుకున్న ప్రియులారా, మహోన్నతుడా, అధిక గ్రంథమించిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ ఇది వరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు వందనములు తండ్రి. నీ వైపు చూచుండగా దేవా, వారికి యేసుక్రీస్తు నామములో వెలుగు కలుగును గాక. చీకటిలో నుండి వెలుగులకు వచ్చేది గాక. ప్రభువా, వారి కొరతలు వారి అవసరాలు నీ ప్రియకుమారుడు యేసు నామములో అవి నాయన ఆశీర్వాదంగా మారును గాక. ప్రభువా, నీకు వందనములు తండ్రి. ప్రతి బిడ్డలు మాట్లాడి దీవించిన వందనములు తండ్రి. వారి కలుగు కాలను తొలగించి ప్రభువా, వారి యొక్క జీవితం అంతా తండ్రి సుక్షేమం ఉండడానికి మీరు ఆశీర్వదించు వందనములు చెల్లించుకుంటూ నీ ప్రియకుమారుడు యేసు నామములో అడిగి నోటి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు వాక్యం దీవించును గాక.